హలో పీపుల్, వెల్కమ్ టు తేజస్ ఫుడీ నెస్ట్. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు రిషి గారని మటన్ సూప్ చేయమని కామెంట్ చేశారు. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ టేస్టీగా మటన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక శుభ్రం చేసుకున్న మటన్ని యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్, క్యారెట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టి 10 to 12 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 12 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ప్రెషర్ మొత్తం పోయాక ఇలా మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర కాడలతో సహా తురుముకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలానే హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మటన్ సూప్ రెడీ. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.